వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రెడీ గర్ల్స్. ఇవాళైతే మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. దానికోసం 1 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సరిపోయినంత కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు లవంగా ఇలాచి వేసుకోవాలి. దాల్చిన చెక్క స్టార్ వేసుకోవాలి. 1/2 పీస్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చికెన్కి పట్టేటట్టు. అన్ని మిక్స్ చేసుకున్న చికెన్ని అర్ధగంట సేపు నాననియాలి. చికెన్ నానేలోపు మనం ఫ్రై ఆనియన్స్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది, మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయ్యింది, మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. టమాటాని పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకోవాలి. రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసరు పెట్టుకోవాలి. కేజీ రైస్ తీసుకున్నా కాబట్టి 6 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. రైస్ ఉడకబెట్టుకోవడం కోసం ఎసరు పెట్టుకుంటున్నాను. ఎసరు పెట్టుకున్న బాటిల్లో ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ చేసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇప్పుడైతే గిన్నె హీట్ అయ్యింది, ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, అన్ని స్పైసెస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎసరు మరిగిపోయింది. నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. మనం ఇందాక చేసుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. రైస్ని 75% ఉడకబెట్టుకోవాలి. రైస్ అయితే 75% ఉడికిపోయింది. ఉడికిన రైస్ని లేయర్ లాగా చికెన్లో వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక కొత్తిమీర పుదీనా ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ యూజ్ చేయలేము కాబట్టి పసుపు ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ని ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. మిగిలిన ఫ్రై ఆనియన్స్ గిట్ట వేసుకోవాలి. నూనె పసుపు కలిపిన గిట్ట వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 25 minutes సిమ్లో పెట్టి
ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అయితే ఫ్రై అయిపోయినాయి. పైన వేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చూసుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే మంచిగా ఉడికిపోయింది. చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.